అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. సార్ మనతో పాటు నాగరాజు గారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జాయిన్ అయ్యారు. నాగరాజు గారు నమస్తే అండి. అంటే ఇప్పుడు మనకి శ్రీనాథ్ గారు చెప్పారు, అంటే అట్లా కాలేజీలకు ఇవ్వద్దు, యూనివర్సిటీలకే ఇవ్వాలి అని చెప్పి. అంటే ఈ ప్రాసెస్ అంటే ఎంతవరకు పాసిబుల్ అవుతుందండి? యాక్చువల్గా ప్రభుత్వం యూనివర్సిటీలు సంకల్పిస్తే ఈ ప్రాసెస్ ఏం పెద్ద కష్టమేం కాదండి. ఇక్కడ చాలా క్లియర్గా 2022లో ఆ రోజు ఉన్నటువంటి కేఎన్ఆర్యుహెచ్ యూనివర్సిటీ రిజిస్ట్రారు మట్వాడా పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు పెట్టిన తర్వాత మనీ లాండరింగ్ కేసుగా ఈడీ తీసుకొని 12 కాలేజీల మీద ఎంక్వైరీ చేసింది. ఇప్పుడు ఒక 3 కాలేజీలకు సంబంధించిన అటాచ్ చేసింది. ఇంకా కొన్ని కాలేజీల్లో కూడా ప్రధానంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ మేము ప్రభుత్వాన్ని కానీ లేదంటే ఈరోజు యూనివర్సిటీని కానీ ఒకటే కోరుతున్నామండి. ఎందుకు అనంటే డొనేషన్ల పేరుతో అలాగే సీట్లు బ్లాక్ చేసి ఆ సీటుని ఒక కృత్రిమంగా సీటు లేదు అనే ఒక డిమాండ్ని సృష్టించి కోట్ల రూపాయలు ఈరోజు మెడికల్ దందా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఫీజులు చెల్లించే దగ్గర కావచ్చు, లేదంటే కరీంనగర్ కోటా ఫీజు ఎంత ఉండాలి, బి కేటగిరీ ఎంత ఉండాలి, ఎన్ఆర్ఐ కోటా ఎంత ఉండాలి, లేదు ఆల్ ఇండియా కోటా సీట్లు పోను మిగతా 50% మన రాష్ట్రంలో యూనివర్సిటీ ఏదైతే హెల్త్ యూనివర్సిటీ నిర్వహించే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుందో వాటి సీట్లు ఎంత ఉండాలనేది ఆన్లైన్లో పెట్టి ఫీజులు పెట్టి మరీ తీసుకునే పద్ధతి కూడా మెడికల్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు ఉంది. అయినా సరే ఇక్కడ యూనివర్సిటీ అధికారులు లేదంటే ప్రభుత్వంలో ఉన్న కొంతమందిని వీళ్ళు ఆసరా చేసుకొని కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు కన్సల్టెన్సీల ద్వారా కూడా ఎరేసి మరి తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇందాక డాక్టర్ గారు చెప్పారు, శ్రీనాథ్ గారు, అది వాస్తవం కూడా. ఒక విద్యార్థిని ఇతర రాష్ట్రాల నుంచి డబ్బులు పెట్టి మరి నువ్వు వచ్చి నీకు ఒక 1000 ర్యాంక్ ఉంది లేదంటే 100 ర్యాంక్ ఉంది, నువ్వు మా రాష్ట్రంలో మా కాలేజీలో నువ్వు సీట్ ఎంచుకున్న తర్వాత పలానప్పుడు కూడా నువ్వు మాపప్ రౌండ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు వెళ్ళాలో కూడా ముందే నిర్ణయం చేసి ఆ సీట్ ఇక్కడ ఎంత సెలక్షన్ చేసుకున్నందుకు కూడా పలానా కాలేజీకి సమ్ ఆఫ్ అమౌంట్ కొన్ని కోట్ల రూపాయలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ కేసులో పట్టుబడ్డారంటే ఎన్ని కోట్ల రూపాయలు దీని పేరుతో తీసుకున్నారండి? 2 కోట్ల రూపాయలు ఉంటే 6 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక కాలేజీ కూడా ఉంది, ఒక ప్రైవేట్ కాలేజీ, ఒక పెద్ద ప్రముఖ రాజకీయ నాయకుడు కాలేజీ, మంత్రికి కూడా ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి కాలేజీ 12 కోట్ల రూపాయలకు గత సంవత్సరం ఈ పీజీ సీట్ నమ్మినటువంటి చరిత్ర కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి దీని మీద స్పష్టంగా సీట్లని నింపే దగ్గర కానివ్వండి, లేదంటే ఆ వివరాలు ఎవరైతే తీసుకొని ఆ కాలేజీల నుంచి వాళ్ళు నింపిన వివరాలని యూనివర్సిటీ పంపుతారో, మీరు ఆ రాజకీయ నాయకుడి పేరు చెప్పండి, చెప్తే తెలుస్తుంది కదా, అంటే ప్రజలకు కూడా అవేర్నెస్ వస్తుంది. చెప్తామండి. ఇప్పుడు నేను చెప్పానండి, మంత్రిగా పనిచేశాడంటే బీఆర్ఎస్ లీడరు, అతను మెడికల్ కాలేజ్ మల్లారెడ్డి గారు ఉన్నారు, అజయ్ కుమార్ గారు ఉన్నారు, చాలా మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కాలేజీలు ఈరోజు వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకోసమే ఇంత వ్యవస్థ జరుగుతున్నా సరే ఇప్పుడు ఈడీ కూడా అటాచ్ చేయడం ఇంకో ఈ పద్ధతిలో కాకుండా ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. వాళ్ళని కూడా ఎవరైతే ఎన్ని డబ్బులు సీటుకు మించి ఏదైతే ఫీజుకు మించి వసూలు చేసిన పరిస్థితి ఉందో తీసుకొని రావాల్సిన అవసరం కూడా బయట ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళే రాజకీయ నాయకులు ఇంత డబ్బు సంపాదించిన వాళ్ళు ఇన్ని చేసిన వాళ్ళు రేపు ఎమ్మెల్యేలు నిలబడుతున్నారు, మంత్రులు అవుతున్నారు, వాళ్ళకున్న రాజకీయ పలుకుబడిని పవర్ను ఉపయోగించుకొని ఈ అక్రమాలన్నింటినీ ఇంకా పెంచుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకనంటే ఇప్పటికే మీకు తెలుసు, కరోనా అప్పుడు వైద్యం ఎంత విలువైందో మనం చూసాం, వైద్యులు ఎంత విలువైన వాళ్ళు మనం చూసాం. ఇట్లాంటి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సీట్లను కొనుక్కొని చదివినటువంటి వాళ్ళు రేపు వైద్య రంగంలోకి వచ్చిన తర్వాత ఈ వైద్యాన్ని మరింత కాస్ట్లీ చేస్తారు తప్ప పేద ప్రజలకి వైద్యం చేసే పరిస్థితి ఎక్కడ ఉండదు. అందుకే వైద్య విద్య అనేది కూడా ప్రభుత్వం చేతిలో ఉండాలి. ప్రభుత్వం చేతిలో ప్రధానంగా యూనివర్సిటీలే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ నిర్వహించాలి. ఏ ఒక్క వేకెన్సీ నింపుకునే ప్రయత్నం కూడా ఇది ప్రైవేట్ కాలేజీలకు అసలు ఇవ్వకుండా ఉండాలనేది కూడా మేము చెప్తున్నాం. ఇప్పుడు 3 కాలేజీలు బయటికి ఈడీ అటాచ్ చేశారు, ఇంకా 9 కాలేజీలు ఉన్నాయి, వాళ్ళు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ 9 కాలేజీల పాత్ర మీద కూడా చాలా త్వరగా దీన్ని ఎంక్వైరీ చేయాలని కూడా మేము ప్రధానంగా ఎస్ఎఫ్ఐ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.